బ్రీతింగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. It's been great. It's been great. 13,479 feet. 100 rupees. Apricot. Apricot. Oh, how is it? సో అందుకని దీని పేరు మూన్ ల్యాండ్. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను యాపిల్స్ ట్రీ. సో స్వీట్. ఎన్నో కొండలండి. మా అర్జున్ గడి ఛానల్ తెలుసు కదా మీకు, మళ్ళీ చెప్పవసరం లేదు. చెప్పరా? క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్. అది అందులో చూస్తే సరిపోతుంది. వేరే భూమి మీద ఉన్నట్టయితే లేదు. ఏదో గ్రహంలోకి వెళ్ళి ఏదో దేవుడు రోడ్లు ఇచ్చినట్టు ఉంది. ఏదో వేరే గ్రహంకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కూడా మన వీడియోస్ అన్నిట్లాగే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే మన కార్గిల్ నుంచి లే ట్రిప్ ఉండబోతుంది. సో కార్గిల్ నుంచి ఈరోజు స్టార్ట్ అయిపోయి మనం కార్గిల్ టు లే వెళ్తాం. సో బ్యూటిఫుల్ 2 హై పాసెస్ వస్తాయి అండ్ ఒకదాని మించింది ఒక్కొక్కటి అనమాట. దాని తర్వాత మనకి లమయూరు, అంటే అది మూన్ ల్యాండ్ ఆఫ్ లదాఖ్ అంటారు. అసలు అది మూన్ ల్యాండ్ అని ఎందుకు అంటారు, దానికి లమయూరులో ఉండే స్పెషాలిటీ ఏంటి, ఆ పేరే చాలా స్పెషల్గా ఉంది కదా. సో అది ఏంటి, ఆ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. సో అక్కడి నుంచి తర్వాత మనం మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఆగి, మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర అసలు మ్యాగ్నెటిక్ హిల్ ఏంటి, అది అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి, సో దాని తర్వాత మనం లే చేరుకుంటాం అనమాట. మంచి మంచి వ్యూస్తో ఈరోజు వీడియో ఉండబోతుంది. సో డెఫినెట్గా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నదే నమికల పాస్కి రీచ్ అయిపోయాం మనం. అప్రాక్సిమేట్లీ 12,000 feet హైట్లో ఉంది నమికల పాస్ సీ లెవెల్ నుంచి. కార్గిల్ టు లే మధ్యలో 2 హై పాసెస్ మనం క్రాస్ అవుతాం. సో అందులో ఫస్ట్ హై పాస్ ఇదనమాట. దీని తర్వాత వచ్చేది ఫోతులా పాస్. సో ఫోతులా పాస్ నమికల పాస్ కన్నా ఇంకా హైట్లో ఉంటుంది. నమికల పాస్ దగ్గర చాలా చల్లగా ఉంది అండ్ ఇది సమ్మర్స్లోనే 5 to 10 degrees మధ్యలో, 5 to 10 degrees మధ్యలో ఉంటుంది అంటే ఇక్కడ టెంపరేచర్. ఎక్స్ట్రీమ్ వింటర్స్లో అయితే -30కి పడిపోతుందంట. ఫతుల్లా పాస్లో కూడా అంతే. అబ్రహాం మా ఆన్లైన్ ఫ్రెండ్స్కి క్యాప్చర్ చేస్తున్నాడు. 11,000 feet హైట్. కొంచెం బ్రీతింగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, లైట్గా, నా ఎక్కువ కాదు. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఒక కెఫే ఉంది, ఇది కూడా ఆర్మీ వాళ్ళే రన్ చేస్తున్నారు. సో ఇక్కడ మ్యాగీ అండ్ కాఫీ ఆర్డర్ చేసాం. Hi guys, we have new friends in our car today, Mr. Timo and Marlish. Say hi, Marlish. Hey, nice to meet you. Just give yourself, introduce yourself. Say hi to our viewers. Hello viewers, my name's Timo. I'm a biology teacher from the Netherlands. Hey. Hey, my name is Marlies. I'm also from the Netherlands. Girlfriend of Timo. Wow. These couple are very friendly and we met them at Kargil. Hi, your company. Oh yeah, it's been great. It's been great. Actually, we booked the ticket for the bus and we had to get up at 4 o'clock in the morning. So we're not
not looking forward to it. And then suddenly these two Indian guys came into our room, and then they would like to take a rest because their room was not yet ready yet. Yes. We started talking together, and well, they invited us for this trip. So yeah, why not? Why not? We're just sitting here. Yeah. It's been great until Yeah, now. it's great. So Yeah, and we are enjoying your company we're too. happy. Guys. feet ఆల్టిట్యూడ్లో ఉన్నాం. నైస్ వ్యాలీస్, దూరంగా అక్కడ మంచు కొండలు కూడా చూడొచ్చు. వీఆర్ ఆన్ ఫొతులా టాప్. ఇది ఫొతులా టాప్ అంటే దీని పేరు. చూడండి ఇక్కడ 13,479 feet, హైయెస్ట్ పాయింట్ ఆన్ లే శ్రీనగర్ రోడ్. See you again. See you soon, Liv. Just inform us when you're going to Yeah, sure. Yeah, Nice to meet you. sure. Nice to meet you, Yeah. and thank you very much for the ride. Yeah. It's very Guys, guys, we're signing off from Okay. Lama Euro. Bye-bye. Thank you See so you. much. Yeah. సో దిస్ ఇస్ కాల్డ్ మూన్ల్యాండ్. సో లమయూరు నుంచి లే వెళ్ళే మధ్యలో లమయూరు క్రాస్ అవ్వగానే మూన్ల్యాండ్ వస్తుంది. ఇట్స్ ఇన్ లమయూరు. లమయూరు ఏనా నాన్న? Lama Euro. Lama That's Euro. all the way from Cargill to Leh. లే. నౌ రెండమ్మా రండి, ఈ మా కళ్ళతో చూపిస్తున్నాం. చూడండమ్మా, చూడండి. See. ఆ పైన చూసారా మీరు? అది ఏవో లైక్ ఫేసెస్ లాగా ఉన్నాయి కొన్ని. కరెంట్లీ వీఆర్ ఎట్ మూన్ల్యాండ్. మూన్ల్యాండ్ అంటే మనం మూన్ మీద ఉన్నప్పుడు ఆ సర్ఫేస్ ఎలాగైతే ఉంటుందో, రైట్ నౌ వీఆర్ ఎట్ దాట్ పాయింట్ ఓన్లీ. ఇక్కడ ఉన్న సర్ఫేస్ అంతా మనం మూన్ మీద ఉన్నప్పుడు ఆ ల్యాండ్ స్లైడ్స్ ఎలా ఉంటాయో మొత్తం అంతా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవంతా మూన్ల్యాండ్ అనమాట. కమ్ టు మూన్ల్యాండ్. ఇట్ ఈస్ ఇన్ లమయూరు ఆన్ ద వే ఫ్రమ్ Kargil to Leh. Replica of moon. Come and enjoy. Yeah. కాల్సీ అనే ప్లేస్లో ఉన్నాం. లే డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చెక్ పోస్ట్ ఉందన్నమాట. సో ఇలా ఉంది చెక్ పోస్ట్. ఇక్కడ అందరూ ఆగి వాళ్ళ వెహికల్ నెంబర్స్ అన్ని ఇక్కడ నోట్ చేసి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. సో దిస్ ఇస్ ద కౌంటర్. సో JK 69.
ఓకే థ్యాంక్ యూ. సో అంతే, అట్లా మన వెహికల్ నెంబర్ ఎంతమంది వెళ్తున్నాము అన్నీ కూడా అక్కడ నోట్ చేసేసి అక్కడ వాళ్ళ పోలీస్ తీసుకుంటారు. అక్కడ నుంచి మనం మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏ బస్ ఆప్రికాట్స్ ఇవి. సో డైరెక్ట్ తినేటివేనా? సో ఆప్రికాట్స్ చూస్తాం కదా మనం, డ్రైడ్ ఫామ్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ బ్యాగ్ ఇలా 100 రూపీస్ ఇది. మన దగ్గర ఆప్రికాట్ పావ ఎంత ఉంటే తెలుసు కదా. సో ఇక్కడే పండుతాయి ఇవి. వాళ్ళు చెప్పింది చాలా స్వీట్గా ఉంది అన్నారు. జస్ట్ గివ్ మీ ద ఫీడ్బ్యాక్. హౌ ఇస్ ఇట్? సూపర్ కదా. వెరీ స్వీట్. వెరీ స్వీట్ గైస్. వి ఆర్ సో లక్కీ. ఫ్రెష్లీ, చాలా ఫ్రెష్, ఇప్పుడే కోస్ అలా తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ 25th కార్గిల్ విజయ్ దివాస్ అని ఇక్కడ ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారు. కార్గిల్ వార్ 25 years అయిందనమాట. సో ఇక్కడ రిమెంబరింగ్ ద కార్గిల్ బ్రేవ్ హార్ట్స్ అని పెట్టారు ఈ హిల్స్ పక్కన ఈ హోర్డింగ్. వావ్. హలో ఇండియన్ ఆర్మీ. ఇక్కడ లేక్ వెళ్ళే రూట్లో మధ్యలో యాపిల్ ఆర్చర్డ్ లాడ్జ్ అండ్ కెఫే అని ఉంది ఇక్కడ. లే లడాక్ ఒలే ఏంటో పేరు ఇది, ఒలేటోక్పో అంట. అట్లా ఉంటాయి. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. ఇంకా యాపిల్ ట్రీస్ ఉంటే చూపిస్తాను నేను. ముందుగానే చెప్పు, చిన్న యాపిల్స్ ఉంటాయి, మరి పెద్దగా. యా, సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓ హియర్ వి గో. యాపిల్ పండుని చూడండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను గ్రీన్ యాపిల్స్ ట్రీ. వావ్, ఇక చాలా ఉన్నాయి. జాంకాయ చెట్టు లాగా ఉందిరా. యా, అంటే అదేనండి మన ఊర్లో జాంకాయ చెట్లు ఉంటాయి కదండి, సేమ్ అలాగే ఉందండి ఇది కూడా. యా, ఈ పక్కన చూస్తే ఆప్రికాట్ ట్రీ. ఇక పైన చూడండి కనిపిస్తుంది కదా ఆప్రికాట్స్, బాగా మంచి రైపన్గా ఉన్నాయి. కింద పడిపోయి ఉంటాయి చాలా, ఏరుకోవచ్చు వెళ్ళి. అయితే ఇప్పుడే తిందాం చాలా. ఇదిగో ఇక్కడ ఒక ఇగోరా ఆప్రికాట్ ట్రీ. ఇది ఆప్రికాట్ ట్రీ. సో ఇదిగోండి యాపిల్ ట్రీ ఇట్లానే ఉంటుంది. ఇదిగోండి చాలా యాపిల్స్ ఉన్నాయి. ఇదే యాపిల్ ట్రీ ఇట్లనే ఉంటుంది కదా. యాపిల్ ట్రీ ఇదిగోండి యాపిల్ ట్రీ. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని. ఆప్రికాట్ ట్రీ అది అమ్మా సంగతి. ఇదిగోండి ఆప్రికాట్స్. ఏం చెట్లమ్మా? యా, ఇట్స్ అన్ హైబ్రిడ్ యాపిల్ ట్రీ సెట్ బై అబ్రహాం. ఇవ్వండి మన ఊర్లో జాంకాయ చెట్టు ఎట్లానే ఉంటుంది కదా సేమ్. చూడండి ఆ జాంకాయలాగే ఉన్నాయి ఇవి కూడా. అదనమాట సంగతి. హ్యాపీ కదా. ఇగోండి చూడండి, ఇది రేట్పాల్ చెట్టు లాగా మొత్తం ఆప్రికాట్స్ గుత్తులు గుత్తులు ఎన్ని ఉన్నాయో అబ్బా. ఇంక ఇక్కడ కొనుక్కునే పని ఉండదు ఆప్రికాట్స్ వాడు, ఇంటికో చెట్టు వేసుకోవడమే. ఓ మై గాడ్. There's a seat inside. Apricot చెట్టు కింద Arjun and Abraham are having
an amazing Maggie. Zing Zing Maggie. Small and sweet. Let's taste it. So sweet. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి బుద్ధ స్తూపాస్ అన్నమాట. ఇవన్నీ ఈ స్తూపాస్ లోపల బుద్ధాస్ ఉంటారు కదండి, చాలా మంది వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వస్తువులు, హెయిర్, ఫుట్ ప్రింట్స్, వాళ్ళకి సంబంధించినవి ఏమున్నా సరే ఈ స్తూపాస్ లో వాళ్ళు స్టోర్ చేస్తారంట. సంగం వ్యూ పాయింట్, ఆల్టిట్యూడ్ 10,657 feet అంట. సో బ్రో అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అండి. హిమాలయస్ మధ్యలో మొత్తం రోడ్స్ వేసేదంతా కూడా బ్రో ఆర్గనైజేషన్ వల్లే. ఇక్కడ మీరు చూడొచ్చు 2 రివర్, ఇక్కడ నుంచి ఒక కలర్ వాటర్, అక్కడ నుంచి ఒక కలర్ వాటర్ వచ్చి మీట్ అవుతున్నాయి. సో జన్స్కార్ వచ్చేసి జన్స్కార్ వ్యాలీ అంటే లదాఖ్ నుంచి వస్తుంది. ఇండస్ వ్యాలీ వచ్చేసి నిమ్ము పాయింట్. సో ఇది నిమ్ము పాయింట్ అంటుందండి. ఇండస్ రివర్ అండ్ జన్స్కార్ రివర్ రెండు వచ్చి మీట్ అయ్యి కలుస్తాయి. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ల్యాండ్ స్లైడింగ్స్ అండ్ కొంచెము వర్షాల వల్ల అదే బ్లూ వాటర్ కూడా ఆల్మోస్ట్ మడ్ కలర్లోనే ఉంది. సో ఇది మడ్ కలర్. ఇది జన్స్కార్ వ్యాలీ, జన్స్కార్ రివర్ వచ్చి మడ్ కలర్లో ఉంటుంది, ఇండస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో బ్లూ అండ్ మడ్ కలర్ రెండు మిక్స్ అయ్యి ఫ్లో అవుతున్న పాయింట్ ఇక్కడ సంగం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు 6 అవుతుంది, 6 PM. చూడండి ఎండ ఎట్లా ఉంది ఇక్కడ. నల్లకొండ, తెల్లకొండ, ఎన్ని కొండలు కావాలంటే వెండమ్మ లేక్ రండి. అన్ని కొండలు లేక్ రాకపోతే మా అర్జున్ గడి ఛానల్ తెలుసు కదా మీకు, మళ్ళీ చెప్పవసరం లేదు. చెప్పరా? క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్. అది అందులో చూస్తే సరిపోతుంది. ఎన్నో కొండలండి. ఎలా ఉందంటే ఏ సాటర్న్ ఇది వేరే ప్రాంతం, ఏదో వేరే భూమి మీద ఉన్నట్టయితే లేదు, ఏదో గ్రహంలోకి వెళ్ళి ఏదో దేవుడు మన రోడ్లు ఇచ్చినట్టు ఉంది, ఏదో వేరే గ్రహంకి వెళ్తే. బట్ ద రైడ్ వాజ్ టూ గుడ్ యాక్చువల్లీ. ఇక్కడ వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్ అని ఉంది కదా, ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్. దాని ఆపోజిట్లోనే ఉంది సమోసా సేవరీ, గుడ్ నైస్ చాయ్. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి వచ్చేసాము. నేను కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక డౌన్ హిల్, కానీ మనకు ఒక అప్ హిల్లా కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ డౌన్ ఉంది, కానీ మనం కొన్ని యాంగిల్స్లో నుంచి మనం రోడ్ని చూస్తున్నప్పుడు ఇది మనకు అప్లా కనిపిస్తుంది. అది మొత్తం కాదు, ఒక పాయింట్ ఇక్కడ ఒక బాక్స్, ఎల్లో కలర్ బాక్స్ ఒకటి ఉంది కదా. సో ఎల్లో కలర్ బాక్స్ దగ్గర మనం వెహికల్ని పార్క్ చేసి న్యూట్రల్లో పెడితే, సింపుల్గా చెప్పాలంటే అది ఇక్కడ ఒక డౌన్ అండి, కానీ అది అప్లా కనిపిస్తుంది. మనం కార్ ఇక్కడ పార్క్ చేసినప్పుడు డౌన్ అంటే ఆటోమేటిక్ కార్ వెళ్ళిపోతుంది కదా, కానీ మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది అప్ కదా, కార్ ఎట్లా వెళ్ళిపోతుంది అని కనిపిస్తుంది అనమాట. సో అదే ఇక్కడ ఇల్యూజన్. సో
ఇక్కడ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఉన్న ఎల్యూషన్ వల్ల ఈ మ్యాగ్నెటిక్ హిల్ అనేది ఫేమస్ అయింది. ఇక్కడ నుంచి జస్ట్ మనం ఇంకొక 18 కిలోమీటర్స్లో లే వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు నైట్ లేలో స్టే చేస్తాం. Don't forget to subscribe. See you all in the next video. Take care. Bye-bye.